11 కోట్లకు ఆశ చూపి 4 కోట్లు టోకరా. ముంబైలో జరిగింది ఈ సంఘటన. అత్యాశకు పోయి ఉన్నది ఊడవిక్కున్నారు. పీఎఫ్ సొమ్ము పేరిట వృద్ధ దంపతులను మోసగించిన సైబర్ నేరగాళ్లు. ఓ వృద్ధ జంటను మభ్యపెట్టి సైబర్ నేరగాళ్లు విడతల వారీగా 4,35,00,000 దోచుకున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని కఫ్ పెరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 70 ఏళ్ల పైబడిన వృద్ధ జంట నివసిస్తోంది. వృద్ధులారి భర్త గతంలో ప్రముఖ ఐటీ కన్సల్టెంట్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. వృద్ధురాలికి మే నెలలో గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పింది. ఆమెను నమ్మించేందుకు భర్తకు సంబంధించిన వివరాలన్నీ చెప్పింది. దాంతో ఆ మహిళను వృద్ధురాలు పూర్తిగా నమ్మింది. భర్త పీఎఫ్ ఖాతాలో 20 ఏళ్ల కాలానికి కంపెనీ 4 లక్షలు డిపాజిట్ చేసినట్టు ఆ మహిళ పేర్కొంది. ఇప్పుడు అది మెచ్యూర్ అయిందని, విత్డ్రా చేసుకుంటే 11 కోట్ల మొత్తం వస్తుందని నమ్మబలికింది. ఇందుకోసం టీడీఎస్, జీఎస్టీ, ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఆమె చెప్పింది నిజమేనని నమ్మి కాల్ చేసిన మహిళ చెప్పినట్టుగా ఓ బ్యాంకు ఖాతాలో ఆ వృద్ధ జంట డబ్బు జమ చేసింది. అలా సెప్టెంబర్ వరకు విడతల వారీగా 4,35,00,000 జమ చేశారు. ఇంకా సొమ్ములు కావాలని కాల్ చేసిన వ్యక్తి డిమాండ్ చేయడంతో తమ దగ్గర లేవని జంట సమాధానం ఇచ్చింది. అప్పటి వరకు సౌమ్యంగా అడుగుతూ వచ్చిన మహిళ తర్వాత నుంచి ఐటీ శాఖకు సమాచారం ఇస్తామంటూ బెదిరించడం ప్రారంభించింది. ఆ చర్యలతో మోసపోయామని గమనించిన ఆ వృద్ధ జంట మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 70 ఏళ్ళు నిండినాయి, ఇంకా ఎందుకు పైసల మీద ఆశ? నిమ్మలంగా ఉన్నది ఏదో మంచిగా తిని బతకక అనవసరంగా ఉన్నవి పొడగొట్టుకున్నారు. ఇలాంటి మోసగాళ్లతోటి జాగ్రత్తగా ఉండండి. చూడండి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో లోకం.